హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా ఉగాది శుభాకాంక్షలు. సో రేపే పండగ, రేపే పండుగ. పండగ జరుపుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. మాకు పండగ లేదు ఫ్రెండ్స్. మన వీడియో కంటిన్యూ చేసేద్దాం. టైం వచ్చేసి 12:35 అయిపోయింది. మన వీడియో కూడా ఈరోజు లేట్ వచ్చింది, కొద్దిగా 12:30కే వచ్చింది. సో ఇప్పుడే వీడియో పోస్టింగ్ పెట్టేసి వచ్చిన. వద్దు ఇక్కడ వంట ప్రిపేర్ చేస్తూ ఉన్నది. ఇప్పుడే స్టార్ట్ చేసిన వద్దు కూడా. ఎందుకు ఇంత లేట్ అయింది? ఏం కాదే. ఎందుకు అంతగానో ఆలోచిస్తున్నావు? నాకు దమ్ము వస్తుంది మాట్లాడుతుంటే. ఎందుకు వద్దు? ఏవో నీ జ్వరం నాకు అడ్డిస్తున్నట్టు. అంత సినిమా లేదు, నాది మొత్తం పోయింది. చూసినా నా వాయిస్ కూడా చేంజ్ అని చూసిన. నీకు తగ్గిపోయినాక హలో పక్కన వాళ్ళకి వస్తుంది కదా. హలో బిగ్ బాస్. చూసిన బిగ్ బాస్ లేదు, పోయింది. ఇప్పుడు ఓన్లీ సప్నా సాంగ్ లాక్సే. నిన్న నుంచి అంటే 2-3 రోజుల నుంచి బుడ్డోనికి బాగా జ్వరం వచ్చింది. ఆడు మస్తు సత్తాయించిండు. వాణి జ్వరం వస్తే నీకేమైంది? ఆడు సత్తాయించిండు. మంచి జ్వరం తక్కువైందిరా దేవుడు అనుకున్నా. నిన్న నుంచి మళ్ళీ స్టార్ట్ చేసిండు. జ్వరం తక్కువైంది కానీ మస్తు మంకు తెలుసా. తొక్కుడు అవి బయట తిరుగుతా ఉన్నాం కదా సాయంత్రం పూట. గదే అవన్నీ ఉంటాయి. మళ్ళీ నైట్ అంతా నిద్ర లేదు. చిన్నపిల్లలు అవన్నీ కామన్ అవన్నీ పట్టించుకోవద్దు. కొంచెం సీరియస్గానేమో ఈడ పోయి ఇక్కడ పని చేసినా, నేను పని చేసినా ఆమె ఎత్తుకుంటది, ఆమె పని చేసినా నేను ఎత్తుకుంటాం. ఒకళ్ళం ఎత్తుకుంటాం. సిరిష లేదు. 4:20కి అలారం పెట్టుకున్నా. 9 కల్లా లేచిండు తెలుసా. మళ్ళా వాడిని లేపి సంలాయించి వండబెట్టి 4:30కా 4:45కి వంట రూమ్ లోకి వచ్చి నాన్నగారికి అన్నం వండి అంబది చేసి పొద్దున్నే టిఫిన్ చేసేసిన. 6:30 వరకు పని. 6:30 వరకే పని అయిపోయింది. 5:45 కాకిలు కూడా నూకేసిన. అంత మబ్బులో లేచిన తెలుసా. ఎందుకంటే వాడు అన్ని సిచ్యువేషన్ అట్లుంది. ఎప్పుడు ఏ టైంలో ఎట్లుండేది తెలియదు. తొందరగా పని చేసుకుంటే అయిపోతుంది కదా. మళ్ళీ ఎవరు చెల్ల దగ్గర కూడా ఉంటలేడు. అన్న ఉంటేనేమో అన్న లేడు. నిన్న నేను అన్న కూడా సరే పోయినాము. అన్న సాయంత్రం నాకు ఫోన్ చేసి వచ్చేటప్పుడు నేను వస్తున్నారా, నువ్వు వస్తావా అంటే నాకు లేట్ అవుతుంది, పొద్దున వస్తాను చెప్పి నేను. అందుకని పొద్దున వచ్చాను నేను. నువ్వు పొద్దున వచ్చినావు, ఇంట్లో ఎవరు లేరు, చెల్లె దగ్గర లేడు. చుక్కలు కనిపించినాయి. అని బాధకి మబ్బులో లేచినా. నాకు ఇప్పుడు ఘోరంగా నిద్ర వస్తుంది. ఇప్పుడు పని చేస్తావా? వంట కాగానే తిని పండుకున్నావు అంటే సాయంత్రం లేవు నిమ్మలంగా. నేను పండుకోగానే లేస్తాడు. ఇప్పుడు పండుకుంది కానీ మన పెడుతుంది. లేస్తాడు. టైం ఆల్రెడీ 1.5 hour అవుతుంది అది పండుకొని. అయితే లేస్తాడు. ఇప్పుడు లేవద్దు, లేచి మళ్ళీ సత్తా ఇచ్చొద్దా. కానీ ఎంతైనా ఒక 1.5 2 years వరకు అయితే 3 years వరకు చిన్నపిల్లతో చాలా కష్టమే తెలుసా. అంటే నాన్న అంటే 4 years 4-5 years కావాలి. 4-5 years వరకు చిన్నపిల్లలతో ఇప్పుడు ఆమె ఏదన్నా అయినా చెప్పగలుగుతుంది. కానీ వీడు ఏం చెప్తాడు? ఏం చెప్పాడు. కానీ మరీ ఘోరంగా అమ్మ టార్చర్ అంటే టార్చర్ కనిపిస్తుంది తెలుసా. అన్నని ఎత్తుకోమంటే అన్న దగ్గర ఉంటలేడు. సప్న నువ్వే ఎత్తుకో అని. ఎవరికి అలవాటు వాళ్ళ దగ్గర ఉంటాడు. ఇప్పుడు నీ దగ్గరికి శిశు దగ్గరికి ఎక్కువ అవుతాడు. జోదారు ఓడు, నాయనదారు ఓడు, నాదారు ఓడు. నేను ఎత్తుకుంటాను. నా భుజం మీద ఎప్పుడు పండుకోలేవాడు. ఎంత జోగు పెట్టినా పండుకోడు. పండుకోడు. ఎవరి మీద పడితే అల్ల మీద అసలుకి వండుకోడు. ఆయనకి బాగా కనెక్ట్ అయిన వాళ్ళ దగ్గరనే వండుకుంటాడు. సిరిసే దగ్గర ఈ మధ్య జర అన్న దగ్గరికి బాగా అలవాటు అయింది. బాగా ఎత్తుకుంటుంది. అందుకే లేట్ అయింది. ఒక చిన్న ఇట్లా ఒక 5 నిమిషాలు కూర్చొని లేచిన. పెద్ద అన్నం వండాలి, కూర వండాలి. మళ్ళా నా కోసం బాసాలు ఎదురు చూస్తూనే ఉన్నాయి. అవి నైట్ తోమేసిన. అవి తోమాలి. ఆల్రెడీ పొద్దున తోమిన బాసాలు బయటనే ఉన్నాయి. అవి చదివేయాలి. వాడిని బాధకి కూడా నేను పొద్దున్నే బట్టలు విండేసిన తెలుసా. సాయంత్రం ఏ టైంలో ఎట్లుండేది తెలియదు. పని అంతా అయిపోయింది. అన్నం కూర చిక్కుడుగా రాత్రి అది చేసిన పనికి 10:30కి నేను చెల్లిద్దరం కోసం చిక్కుడుగా ఇరిచేసినాం తెలుసా. టైం పాస్. వాడు వంటలేడు. ఏం చేయాలో అర్థమైతలేడు. అందుకని చెప్పేసి బోరు కొట్టి పాపం చెల్లి అసలు పండుకుందంటే ఎవరు కూడా లేవదు. వీడిని ఏడుపుకి దెబ్బకే లేచింది తెలుసా. లేచిండు. ఓ నాన్న ఇట్లా వీడియో చేయాలట. ఇన్స్టాగ్రామ్ మెసేజ్ పెట్టిరు. ఇన్స్టాగ్రామ్ లోనా? ఎందుకు? జేఎం సినిమాలు ఉంటుంది చూడు. అరే చాలా మంది అని చెప్తారు. ఆయన ఉయ్యాల అంటే గమ్మత్ వండుకుంటాడు. బుర్ర బొక్కల వండుకుంటాడు. దాని కింద మెత్తయ్యి అది అని చెప్తారు. మెత్తేసేది వాళ్ళకి గాలి ఇట్లా అయితేనేమో కొంచెం గాలి తగులుతుంది ముక్కులోకి వెళ్ళి. మెత్తేసే మొత్తం ముక్కు మూతి 2 మూసుకోపోతాడు. గాలి ఎట్లా ఆడుతుంది. ఆ బాధకని చెప్పుకుంటే మెత్త కూడా అయ్యా. కానీ వాడు అట్లనే వండుకుంటాడు. అదే అలవాటానికి. మీరు తిన్నారా? మేము తిన్నాం. నువ్వే లాస్ట్. ఓ సప్న తిన్నావా? మరి తినవా? తింటా. మళ్ళీ తొండెక్కింది కదా. మళ్ళీ అప్పుడు తొండెక్కుతుంది. ఇప్పుడు తొండెక్కింది. ఏం జ్యోతి ఏం కావాలి నీకు?
తినవా నువ్వు? తినలేను మళ్ళీ ఎంత తిను మరి కూడా మరి ఎండకి ఎంత తిన్నా మంచిదే. నిన్న జ్యూస్ తాగినాం బయట. మరి ఇంకో సప్పు ఉందా తీసుకురావాలా? ఈ ఒక్క జ్యూస్ 50 రూపాయలు. ఇంకో సప్ప పట్టుకోనది ఇంకో పీసు మరి సప్పానంటే సప్ప మటన్ సప్ప అరేదేమో అట్లా అంటున్నావా? అంటే మటన్కి సప్ప అంటారా? మరి దీని కాదా అన్నారు. ఇంకో ఇంకొక పీస్ అంటే వన్ పీస్ ఐఎమ్ కోస్టింగ్ యూ ఈటింగ్ ఐ ఈటింగ్ యూ డోంట్ నో నై ఈటింగ్ ఇది యూ డోంట్ నో ఈట్. ఇవి తింటారా ఎవరన్నా? మంచిగా ఇతను మంచిగా చాలా మంచిది. నాన్న కూడా చెప్పిన తినమని మరి నన్ను తింటున్నావారా? బొట్టు పెట్టిర్రా? ఎవరు పెట్టిర్రు? నాన్న గమ్మతుంది తల్లి. నేనే గీసినా ఇగో చూపెట్టానే. అరే చూడరా కరెక్ట్ లేదు. గది చూడరా. మధ్యాహ్నం పూట ఎందుకు వస్తుందేమో ఇంటికి. ఎందుకు అమ్మో నెత్తిన వస్తుంది తెలుసా. ఓ రామనా ఇద్దరు గుడిరంటే పన్నోళ్ళని కూడా లేపాలి. మస్తు ఆడుతున్నారు మరి. బట్టలు వేయలేదానికి ఏమో చెమటకాయ వస్తుంది. చెమటకాయ వస్తుంది. ఆ చెమటకాయ కోసం సపరేటు నైసిల్ పౌడర్ నైసీలు కూడా తెచ్చినాం. పని చేస్తున్నారు. అది పెడితేనే అట్లుంది, ఇంకా పెట్టకపోతే ఇంకా ఘోరంగా ఉంటుంది. ఇంకా బట్టలు టైట్ ఫుల్ వేసినాం అనుకో ఇంకా ఘోరంగా సింపుల్ అయ్యేటట్టు ఫుల్ అయితే మనకి. అంటే నాలుగు సమ్మర్ ఎక్కువ పడదానికి. అంటే పడుతుంది, సమ్మర్ పడుతుంది మంచిదే, కానీ బాడీ పడదు అన్నట్టు. లోపల ఫ్యాన్ బంద్ చేయలేదు. హైలైట్ ఏం తెలుసా, ఫ్యాన్ వేసిన తర్వాత ఉల్టా తిరిగింది ఆ ఇంట్లో కూడా. మళ్ళీ ఆపి మళ్ళీ వేసి మళ్ళీ స్ట్రైట్ తిరిగింది. ఈ ఉల్టా తిరుగుడేందిరా నాకు అర్థమైతే లేదు. ఇది ఉల్టా తిరిగింది ఆగిపోయింది, అది ఉల్టా తిరుగుతుంది భయం అయింది. మళ్ళీ బంద్ చేసి జరిచి పైన మళ్ళీ వేసి మళ్ళీ తిరిగింది. అంటే ఈ సమ్మర్లోనే కాలిపోతే చూసిన ఇవి కూడా. అవును ఇప్పటికైనా నిద్ర పట్టది. ఇది కూడా ఆ ఫ్యాన్ కూడా కలెక్షన్ ఈ సమ్మర్లో లూజ్ కలెక్షన్ అవుతుందా? ఈ సమ్మర్లో అంటలే మన ఇంట్లో లూజ్ కలెక్షన్లు అయినాయి అయింది అంటున్నా. ఏం కావాలి కానీ. సో ఈరోజు వచ్చేసి మేము చెరువుగట్టకు వెళ్తున్నాము. సాయంత్రం కలిసే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు. ఇంకో విషయం ఏంటంటే మాది లాస్ట్ మంత్, ఇప్పటికి 5th మంత్ అయిపోతుంది. అందుకని చెప్పేసి కొంచెం తొందరగా వెళ్దామని అనుకుంటున్నాము. అక్కడ భువనగిరిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, స్వర్ణగిరి అంట. జ్యోతి వేసిన మస్తు మంది పెడుతున్నారు. మేము కూడా పెట్టాలా మరి? చూసిన నేను. మాది ఎట్లుంటే తెలుసారా? ఆగరా క్రియాంశు అది. ఇప్పుడు మనం ఇద్దరం కలిసి చేసిన వీడియోలు పెట్టినాం అనుకో, ఇన్స్టాగ్రామ్లో చూసి ఈ తొండెక్కిన మనిషిని పెట్టాలన్నా. ఏమైంది కాదు, ఫ్యాన్ లేదు, ఫ్యాన్ కోసం ఉడకపోస్తుంది వేడి. క్రియాన్స్ బాబు వచ్చేసి ఇక్కడ వండుకుండు పన్నాడు జ్యోతి. నిజంగా బయటనే మంచిగా వండుకుంటున్నాడు మనవాడు. నేను అందుకే చెప్పిన బయటనే ఇద్దామన్నా. లోపల అయితే కొద్దిగా ఉబ్బరిస్తుంది. ఇక్కడ ఈ ఫ్యాన్ గార్డ్ హీట్ అని చెప్పేసి చాలా మంది కమెంట్ పెట్టారు కదా. ఈ రేకులకే కాదు, బయట గేట్ ఓపెన్ ఉంటుంది మనకు రెగ్యులర్. అక్కడ నుంచి చల్ల గాలి వస్తుంది అక్కడికి డైరెక్ట్. అందుకని ఇక్కడ ఇస్తూ ఉంటాము. ఇక మంచిగా నిద్ర పోతూ ఉంటాడు. ప్లస్ మనం కూడా బయటనే ఎక్కువ ఉంటాం కాబట్టి చూసుకోగలుగుతాము. ఇట్లా కాళ్ళు చేతులు బయటకు వచ్చినా డై కొడతారు ఒక్కసారి, అందుకనే చూస్తూ ఉంటాం. ఇదా నన్ను ఏమైందిరా? కడుపు వస్తుందా? ఎందుకు రో ఏం తిన్నావురా? తింటుంది ఫ్రిడ్జ్లోకి తెచ్చుకుంటుంది. గట్ల జుట్టు ఆపిల్ జుట్టు అట. ఆపిల్ జుట్టు పిన్ని వేస్తుంది అలా. పిన్ని అలా మమ్మీ రకరకాల జుట్టులు వేస్తారు కదా నీకు. అట్లా అంటే జ్యోతి సరే సరే ఇంత ఏమంటే ఇంత వేస్తుంది మీ మమ్మీ. కరెక్టే నాని. మొత్తం ఆగమైంది జుట్టు. ఒక జుట్టు చదువుతుంది ఏం కాదు ఉబ్బరి స్టైల్ గా కావాలట జుట్టు. ఉబ్బరి కూడా పోతుంది. ఈరోజు ఇప్పుడు వచ్చిర్రు ఏమైందన్నా? వదిలే అన్నీ ఉంది. ఏమైంది? ఆమెకి బీపీ డౌన్ అయింది. ఎవరికి వదినాక చెస్ట్ నుంచి అదేమది గాలి వస్తలేదట, ఊపిరానికి వస్తలేదట, కాళ్ళ చేతులు గుద్దుతున్నాయి అంట బాగా. సో ఇప్పుడు ఆమె చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉంది. గట్లా అంటే ఏందన్నా? అంటే గ్లూకోజ్ నడుస్తుంది అంతే. గ్లూకోజ్ పెట్టిరా? అయితే లేట్ అవుతుంది. ఇంజెక్షన్ అవుతుంది. అయితే ఎనర్జీ కోసం అది గ్లూకోజ్ అనేది మొత్తం నీరసం అయిపోయింది. అందుకని చెప్పేసి ఒక ఇంజెక్షన్ అది పెట్టిరు. నువ్వేం చేయాలంటే ఇప్పుడు వాళ్ళు రెడీ అయి ఉన్నారు. ఎవరు? మా వాళ్ళు. ఓకే ఓకే. నేనేమో చెరుగట్టు పోతున్నా. 10 నిమిషాలు ఇక్కడ వీడియో అయిపోయిన తర్వాత ఎక్స్పోర్ట్ కొట్టేసి నువ్వు వదిన తీసుకురాని పోవాలి. సరేనా? ఇప్పుడే స్టార్ట్ అయింది అది. నేను పోయి ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసుకొని బయలుదేరుతా. ఫోన్ చేస్తా వదిన. ఆడ ఫోన్ ఏడు ఉంది వేడా ఎంచిపల్లి కన్నా? కాదు నర్సంపల్లి. లేకపోతే ఆయన ఫోన్లోకి వెళ్ళి చేస్తుంది. నర్సంపల్లిగా దూరం గ్లూకోజ్ అయిపోయినా డాక్టర్ ఫోన్లోకి వెళ్ళి చేస్తుంది. నేను కూడా పోతే ఇంకా నాకు కఫ్ తగ్గుతలేదు. అన్నీ తగ్గిపోయినాయి, అంత మంచిగా ఉన్నాయి. స్వామి డాక్టర్ లేడు. లేడా? రాజేంద్ర దగ్గర.
సరే అడగండి సరే. జాగ్రత్త సరేనా? ఓకే డన్. ఇప్పుడు నువ్వేం చేస్తావు? స్నానం చేస్తా. ఫ్రెష్ అప్ అయిపోతావా? కానీ ఇంత తొందర పోతున్నావు? చెప్పినా ఇంకో భువనగిరి పోతున్నాం. స్వర్ణగిరి పోతురా? స్వర్ణగిరి పోయి అది చూసుకొని ఆడికెళ్ళి నైట్ పోయేసరికి ఏ టైం అవుతుందో. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వస్తారా లేకపోతే మెల్లగా వస్తారా? రావాలి వాళ్ళకి మళ్ళీ ఏ షిఫ్ట్లు ఉంటాయో బి షిఫ్ట్లు ఉంటాయో తెలియదు ఇక. రేపు హాలిడే కానా? రేపు హాలిడే కదా, అయితే రేపు మెల్లగా వస్తాను. నీ మెల్లగా వస్తారు నాకు గెలిచి. రేపు పండగ లేదు పండగ తొందర రావాలన్నా. పండుగ మనకు లేదు వాళ్ళందరికీ ఉంటుంది కానీ ఇంటికాడ వాళ్ళు అందరి ఇళ్ళలో ఇద్దరు కొడుకులు. అరే ఉంటారా నా కానీ ఇంటికాడ పెద్ద కొడుకులకి పోతే ఎట్లుంటుంది? రైట్, అది కూడా చెప్. ఆల్మోస్ట్ వాళ్ళు పెద్ద కొడుకులు ఒక్క కొడుకునోలే కదా, మరి అది కూడా ఆలోచించాలి కదా. మళ్ళీ నిన్న అంటారు పురాణాలు వేసుకొని పోయింది సామయ్య అంటారు. అరే నన్ను దొరకపోతున్నారు, నేను దొరకపోతలేదు. అట్లా అనుకోరని ఎవరు, నువ్వే దొరకపోతున్నావు అనుకుంటారు. అట్లా ఏం కాదు, కాకపోతే టీం లెక్క ఉంటాం కాబట్టి అందరు కలిసిపోతున్నారు. ఈ ట్రిప్ లాస్ట్ కదా, ఏమంటారు వాళ్ళు. నేనైతే ఇదే లాస్ట్. సరే ఇప్పుడైతే లాస్ట్ కాబట్టి మంచిగా మొక్కిరారు. 5 నెలలు అవుతుంది కదా, 5 నెలలు మంచిగా వయసు ఇచ్చారు అంతేగా. మంచిగా ఒక కారు కొనాలని అనుకుంటున్నా. ఈ కారు వాడేందన్నా ఈ సామే ఎండలో పోతే నాకు భయం అవుతుంది. ఇప్పుడు ఏసీ కార్లో పోతారు ఇంకేంది, అది కూడా తక్కువ వస్తుంది ఏసీ. మన కార్లో వేయించుకున్నది. సరే ఎడవలేసిందా అని అత్త వేసిందా? వెనక తిరిగి ఒకసారి గట్ల ఇచ్చి పెట్టింది కదా మరి వెనకకు. ఈయన క్లిప్లు పెట్టింది అలా. ఇటు తిరుగు కానీ మంచిగా ఉందిరా. బొట్టు మంచిగా పెట్టాలా? బొట్టు మంచిగా పెట్టాలా? బాగాలేదు అట్లా, అట్లా బాగాలేదు. బొట్టు మంచిగా పెడదాం. జ్యోతి బొట్టు తీసుకురా జ్యోతి. అత్త పెడతా చూడు. జడ అత్తనే వేసింది కదా నీకు, మంచిగా వేసింది రావు. ఏది మీరేమో తీసుకోతారో నాకే తెలుసా. రెగ్యులర్ ఒక సాప కప్పుకొని, ఒక బంత, ఒక దుప్పటి, ఇంకోటి అంతే కదా, వాటర్ బాటిల్ ఒకటి. కానీ టిఫిన్ చేసిపోతుంటే ఇంకా అప్పుడు సాయంత్రం పోతారు కాబట్టి తినిపోతుండే. రాత్రి తిందాం రా. ఆవు ఏమన్నా పెట్టుకోరి. ఇప్పుడు ఏం తింటాం రా? లేవో బయటనే రాల్స్తుంది మరి. ఏమో ఇంకే ఆవు స్వర్ణగిరి పోతురు కానా, ఆడ అన్నదానం పెడతారు. అరే అన్నదానం మంచిదనా? రాత్రి పెడతారా? ఏమే అరే పెట్టరారా అన్నదానం మధ్యాహ్నం పెడతారు, రాత్రి పెట్టరు. ఏం కదా రాత్రిపూట అది ఏమంటారు టిఫిన్ దానం. మనం కూడా కొన్ని అన్నదానం చేయాలి, సీరియస్గా చెప్తున్నా. చేద్దాం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు కాదు, వచ్చే నెల. జరా ఇక మధ్య ఎంత పని చేస్తుందో. అయ్యో వద్దు ఇంట్లో లేదు కదా, వద్దు వచ్చే లోపు పని చేసేదామని చెప్పేసి స్టార్ట్ చేసిన చెల్లె కూడా. వెరీ గుడ్. అయితే నువ్వు పోయి వద్దు దగ్గరికి పో, అవి ఎట్లుంది పరిస్థితి చూడు. గ్లూకోజ్ అయిపోయిన తర్వాత ఎక్కించుకురా. చిన్న అనుకో లేపుకురా. ఎంత టైం పడుతుండొచ్చు? 1 అవర్ పడుతుంది. గ్లూకోజ్ పెట్టడానికి కింద పడతాను, ఎనర్జీ వస్తుంది కానీ. ఎనర్జీ వస్తుంది. ఇది చాలా నీరసం అయిపోయింది రా. ఎందుకు అట్లా సడన్గా? ఆమెకు అయితలేదు అంటే బెడ్ రెస్ట్ ఉండాల్సింది యాక్చువల్లీ. ఆమెకు బెడ్ రెస్ట్ లేదుగా. సీజరీన్, ఇద్దరికి సీజరీన్ అయింది. పోయి చలికాలం వచ్చింది. ఆ చలికాలంలో కూడా 1 మంత్ కూడా చక్కగా లేక నీళ్ళని ఆడడం, అంటే వర్క్ చేయడము అవన్నీ ఆమెకు ఇప్పుడు బయట పడతాయి. ఇంకా ఫ్యూచర్లో ఇంకెక్కువ పడతాయి అవి. కానీ ఇక తప్పదు కదా అన్నట్టు ఆమె చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇక అది ప్రాబ్లం అవుతూ ఉంటుంది. కానీ ఇప్పటికైనా మనం వాషింగ్ మిషన్ ఎట్టి పరిస్థితుల్లో మనం తేవాలి. నెక్స్ట్ మంత్ తీసేసుకుందాం. నెక్స్ట్ మంత్ పక్క తీసుకుందాం అంతే. సో ఇల్లంతా మా చెల్లె జరుగుతూ ఉన్నది. ఏం చేస్తున్నావు నాని? నువ్వు కూడా హెల్ప్ చేస్తున్నావారా? ఓ థ్యాంక్ యూ నా గుడ్ గర్ల్. బయట పెట్టరాపో, అది బయట పెట్టరాపో. నువ్వేం చేస్తున్నావు జ్యోతి? గిన్నెలు జరుగుతున్నావా? ఇంకేం పని ఉంది ఇప్పుడు? ఏం లేదు, గిన్నెలు బయట వేసిన, అక్క బట్టలు ఎండేస్తుంది, ఇద్దరం కలిసి గిన్నెలు తోముతాం. ఇల్లు వేసినాక చాయ్ ఇట్లా పెడతావా? చాయ్ తాగుతలే. చాయ్ బంద్ చేసేది కదా. చాలా థ్యాంక్ యూ, చాలా చాలా ఎప్పుడో ఒకసారి అంతే. మేము కూడా వస్తున్నాం ఆడికే, సరేనా? నువ్వు బాగా చేసినాక ఇంకేం పని ఇప్పుడు? ఇగో నేను ఇల్లు నూకి ఆకలి నొక్కుతా, అక్క గిన్నెలు కడిగేస్తుంది. ఇవి అయిపోయినాక నేను కూడా గిన్నెలు కడిగిపోతా. నాని అని జుట్టు బాగుంది కదా, మస్తు ఉంది నిజంగా. రే నీ జుట్టు నిజంగా బాగుంది నీ జడ వెనుకకు. అయితే ఎక్కువ జడ ఉన్నప్పుడు అట్లా ఇసిపేసుకుంటే ఇంకా మస్తు. ఆమె చిన్నది అట్లనే వేసుకుంటారు కదా. అవునవును, తెలిసి గిట్ల ఈ జుట్టు అని అంటే నాకు ఎట్లా తెలుసు చెప్పు. నీకు అర్థం కాలేదు. ఫ్రెంచా దాని పేరు? ఫ్రెంచేనా నానా? ఫ్రెంచ్. సరే అని చెప్పేసి మళ్ళా ఫ్రెంచ్ సార్ అంటే అని అంటుంది. అప్పుడు నీకు అర్థం కాలేదు ఫస్ట్ అర్థం కాలేదు. ఏమన్నా ఆగురా, మమ్మీ చూసి షాక్ కావాలి నీకు ఓలేసిలో చేయడానికి. మమ్మీ చూపిస్తావా? ఎక్కించుకొస్తావా? వద్దని. ఇప్పుడే టైం పడుతుంది, గంట పడుతుంది నాకు తెలిసి. గంట పడుతుందా? నాకు మొన్న నాకు గ్లూకోజ్ పెట్టినప్పుడు గంట పట్టింది. అలాంటిది ఇప్పుడు నాకు పడదా? అవునా? ఎనర్జీ కావాలంటే గ్లూకోజ్ అది 500 ml పెడతారు. దాని తర్వాత మళ్ళీ ఏమైనా ఇంజక్షన్ ఇస్తే ఇస్తుండొచ్చు. పోతా గదే వచ్చే వరకు మళ్ళీ చీకటి అవుతుంది కదా, సాయంత్రం టైం కూడా అవుతుంది. అందుకే గిన్నెలన్నీ బయట వేసేసిన. ఇల్లు ఒకటి నూకి బయట నూకేసి ఇద్దరం కలిసి గిన్నెలు దొమ్మినామంటే సాయంత్రం పని అయిపోతుంది. మళ్ళీ సాయంత్రానికి వంట చేసుకుంటే అన్న కూడా ఉండు. మళ్ళీ మనమే అన్న రేపు పొద్దుగా వస్తున్నా గెలిచి. నిన్న నువ్వు లేవు, ఇలా అన్న లేడు.
గ్లూకోజ్ ఎక్కించి ఎందుకు? బీపీలో ఉందట. నేను ఉత్తిగా పోయి నాకు కాలు చేతులు గుంజుతున్నాయి డాక్టర్, ఒక 2-3 టాబ్లెట్లు ఇవ్వవా అని పోయినా. ఆయన బీపీ చూసి నాకు బీపీ 60 ఉందంట. 60యా? 120/80 ఉండాలి, కానీ నాకు 60 ఉందంట. లో బీపీ ఉందమ్మా, మళ్ళీ ఇబ్బంది అవుతుంది, టాబ్లెట్స్ తోటి సెట్ కాదు నీకు, గ్లూకోజ్ ఎక్కించుకుంటే కొంచెం సెట్ అవుతుంది అని చెప్పిండు. ఇక అడిగి పోయినాక ఇమ్మీడియట్గా గ్లూకోజ్ పెట్టిండు. 2 గ్లూకోజ్ ఎక్కించింది. అదేంటే గ్లూకోజ్ ఎనర్జీ కాలేకపోతే? ఎనర్జీకి. ఎనర్జీ లేదు నీకు? మళ్ళీ నేను మస్తు వీక్గా కనిపిస్తున్నానంట. నువ్వు కనిపించడే వీక్ కనబడుతున్నావు. డాక్టర్ ఎప్పుడు తప్పు లేదు. డాక్టర్ కూడా అన్నాడు వీక్ అయిపోయినావమ్మా నువ్వు, చాలా వీక్ కనిపిస్తున్నావు అని చెప్పేసి కొన్ని బలానికి అయితే టాబ్లెట్స్ ఇచ్చిండు. ఒకటి పాలల్లో పౌడర్ ఇచ్చిండు. పౌడర్ కలుపుకొని వాడాక ప్రోటీన్ వస్తుందంట దాంతో, ఐరన్ కాల్షియము వాడమని చెప్పిండు. ఐరనా ఇచ్చిండమ్మా టాబ్లెట్స్? జింకోవిట్ ఒకటి, కాల్షియం టాబ్లెట్ 2 ఎత్తి ఇచ్చిండు. ఒకటి పాలల్లో పౌడర్ కలుపుకొని తాగమని ఇచ్చిండు. ఏదో పోయి 4 గోళీలు తెచ్చుకుందామని పోతే అంటే నీకు తెలియకుండా నువ్వు పేషెంట్ అయినా నీకు అర్థమవుతుందా? మీకు చెప్తే తినరొద్దా మీరు? తినాలంటే నాకు ఆల్రెడీ 2-3 డేస్ నుంచి అయితేనే ఉంది. అన్నకి నేను చెప్తానే ఉన్నా నిన్న పోదాం అనుకున్నా, కానీ ఇక నిన్న ఎటో పోయిండు, సైలెంట్ గా మర్చిపోయిండు. అన్న పొద్దున అంటనే ఉండదు రాసప్న తొలుకోతా అని హాస్పిటల్కి. పొద్దున నుంచి నువ్వు వీడియోలో కూడా అనలే ఏంది అట్లా ఆలోచిస్తున్నావు అని. బాగా దమ్ము వస్తుంది. ఆయన డాక్టర్ అడిగితే బ్లడ్ తక్కువ ఉంటే దమ్ము వస్తుంది అంట. అంటే బ్లడ్ కూడా తక్కువ ఉందా? బ్లడ్ కూడా తక్కువ ఉంది. ఓ మై గాడ్. ఆడికి పోతే ఇన్ని విషయాలు తెలిసినాయి. ఇక పోయి ఒక 2 గ్లూకోజ్ అయితే పెట్టుకొని వచ్చిన. ఇప్పుడు అర్థమైందా? నువ్వు ఎర్లీ మార్నింగ్ పొద్దుగా లేచినావు అంటే పొద్దుల పరిగెత్త నుంచి ఏదైతే స్టార్ట్ చేసావు, బాదం స్టార్ట్ చేసినావుగా, బాదము పాలల్లో ఇంకేమైనా కలుపుకొని తాగాలి. ఇంకా అట్లా రకరకాలుగా ఏదో ఒకటి హెల్త్కి సంబంధించిన ఫుడ్ అయితే కంపల్సరీ తీసుకుంటూనే ఉండాలి. అట్లయితేనే మీ 2 ముగ్గురు లేడీస్ కూడా సెట్ అవుతారు. ఇక ఫ్యూచర్లో ఈమె ఏం చేస్తుందో తెలియదు, కానీ ఆమె మంచిగా ఉండాలంటే మీరు మంచిగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి గదే మరి చెప్పేది. నేను జ్యోతి కూడా చెప్తూనే ఉంటా, ఆమె ఎంత నీరసంగా ఉంటుంది. ముగ్గురు మంచిది. మీకు ఏ బాధ చెప్పదు? అరే ప్రతి దానికి అట్లా చెప్పకు నువ్వు. అయిరు అట్లా అయినప్పుడు నువ్వు ఎంత కంట్రోల్గా ఉండాలి, ఎంత తినాలి. మరి అదే చెప్తున్నా కదా, ఇష్టం వచ్చిన తినమని చెప్తున్నాము, తినరు మీరు. తెచ్చినవి అనే పోతాయి. పుచ్చకాయ తిన్నారా? అదే చెప్పింది. నేను చెప్పినా లేదా? నువ్వు చెప్పలే, నాన్నగడ తెచ్చిచ్చింది. నువ్వు అనుకున్నావు, అప్పుడు వాడుకున్నావు, ఆమెనే పోయి తెచ్చిచ్చింది. వాటర్ మిలన్ తీసుకోమని ఎవరు చెప్పిర్రా? మా పప్పనా బాబాయ్ మమ్మీ? మమ్మీ ఎప్పుడు చెప్పింది? మమ్మీ పండుకుంది కదా నాన్న. ఏదో ఒక్కసారి చెప్పినందుకు ఇక. కానీ తినాలి వద్దు ఏదైనా సరే. ఫ్రూట్స్ మార్కెట్లో కంపల్సరీ కూలర్ ఎట్లా తెచ్చుకుంటున్నాము. మరి ఏవి తింటురా? నేను జాంకాయ తెంపుకొచ్చిన, బుట్టిలు అట్నే పోతున్నాయి జాంకాయలు. నీ కూడా ఓకే బాబు వానికి కోల్డ్ అవుతుంది అని చెప్పి నేను ఇంత భద్రపరిచి నేను ఇంత కాపాడుతా కూడా వానికి ఇంకా అన్ని కనమవుతున్నాయి. ఇక ఎటువంటి అటు కొట్టుకొని తింటే ఏం లేదు, ఇక హాస్పిటల్లోనే ఉంటాం. అందుకనే నేను చెప్పేది ఒకటే, మంచిగా జాగ్రత్త తెలియదు, జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉండదు. మీరు మంచిగా ఉంటేనే వీడియోస్ మంచిగా పోతాయి. ఓకేనా? గట్లంటే ఏంది అది? అవునా కదా? మరి ఫుడ్ ఛానల్ తీయాలంటే మీరు గట్టిగా ఉండాలి కదా, ఓపిక ఉండాలి కదా. రైట్, ఉంటావా? రైట్, గట్టిగా అది కూడా చెప్తున్నావు నువ్వు. అయ్యో ఉంటా. నేను ఏదో ముద్దుగా టైం పాస్కి పోయి నాకు ఇట్లా అవుతుందని చెప్పి పోయినా, కానీ అడిగి పోయినాక గ్లూకోజ్ ఎక్కించారు. సో ఇటు వీడియో అయితే అయితే నేను ఎనర్జీగా ఉండాలంటే ఏమేమి ఫుడ్ తినాలో జర కామెంట్ చేయరు. సరే, ఏదైతే కరెక్ట్. రైట్, బాయ్ బాయ్. అంటే కొంచెం బ్లడ్ కూడా తక్కువ ఉందంట, ఐరన్ కాల్షియం కూడా తక్కువ ఉందమ్మా నీకు అని చెప్పేసి వాటికి కూడా టాబ్లెట్స్ అయితే ఇచ్చిండు. సో మా వద్ద హెల్తీగా కావడానికి ఏమేమి తింటే బాగుంటుందో ఒకసారి అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బాయ్.